2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి ఏపీ ఎన్నికల్లో జైకతం ఎగరవేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ డేలా పడింది. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతం ఏదైనా ఓటర్లలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. అయితే 2019 ఎన్నికల్లో జనసునామీ సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఎంతలా చతికిలబడ్డానికి కారణాలు ఏంటో విశ్లేషిస్తే అవి ఎలా ఉన్నాయి? మహాభారతంలోని కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు. కానీ వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి బీజం పడింది ఎక్కడంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం, అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైల్లో పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడడానికి కారణమైంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయన్ను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరుగుతున్నప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జతకట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని చెప్పవచ్చు. కేవలం 21 సీట్లు, 2 లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీట్ను కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికలపై ప్రభావితం చేసింది. ముఖ్యంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించిందని విశ్లేషణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఖాతాలో నెలకు 1500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, రైతుకు 20,000 పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల నగదు, ఇలాంటి హామీలు టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎక్కువగా నేతల నోళ్లలో మాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబు, ఇతర కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే భూములపై సర్వ హక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయాన సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు దీనిపై ఆందోళన చెందినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. దీంతోనే ప్రాంతాలకు అతీతంగా టీడీపీ కూటమికి పట్టం కట్టినట్లు విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కూడా విజయానికి కారణమని చెప్పవచ్చు. బీజేపీ జనసేనతో పొత్తు కుదరడంతో కొంతమంది టీడీపీ నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు. అయితే వారందరికీ సర్ది చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తెనాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ వంటి నేతలు తమకు టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీంతో పాటు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగింది. ఇదే టీడీపీ కూటమి రికార్డు విజయానికి కారణమైంది. గత 5 ఏళ్ల కాలంలో నవరత్నాల పేరిట వైసీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం, అభివృద్ధి అనేవి 2 చక్రాల వంటివని సంగతిని వైసీపీ విస్మరించిందనే వాదనలు ఉన్నాయి. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించడంతో నగర ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా రాజధాని లేదనే భావన ఏపీ ప్రజల్లో వ్యక్తమైంది. 3 రాజధానులంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరకు ఆ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయింది. దీంతో రాజధాని పోలవరం పూర్తి కావడంతో పాటుగా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలనే భావన ఓటర్లలో వ్యక్తమైంది. ఇక నారా లోకేష్ చేపట్టిన శంకరావం పాదయాత్ర కూడా టీడీపీ విజయానికి కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్ కార్యకర్తల్లో ధైర్యాన్ని తీసుకురాగలిగారు. అలాగే ఎన్నికలకు వారిని సన్నద్ధం చేయగలిగారు. వీటితో పాటుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలో మండుటెండను సైతం లెక్క చేయక రోజుకు 3 సభల్లో పాల్గొంటూ వైసీపీ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కూటమి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించగలిగారు.
ఈ రకంగా మునిపెన్నడూ లేని రీతిలో టీడీపీ విజయానికి నాంది పలికారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు తమ క్యాడర్ను దూరం చేసుకోవడం కూడా వైసీపీకి మైనస్గా చెప్పవచ్చు.